తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన మనకైతే ఒక శుభవార్త అనమాట. రైతు బంధు అమౌంట్ అయితే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతు బంధు డబ్బులు అలానే రైతు భరోసా డబ్బులు రెండు కలిపి అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి 10, 12, 15, 20 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట. అందరికీ ఈరోజు మధ్యాహ్నం 2:30 లోపు మనకైతే అమౌంట్ అయితే ఖాతాలో జమ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి ఏ జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయి, అలానే ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి, అలానే ఎంత అమౌంట్ పడుతుందని చెప్పేసి మీకు స్పష్టంగా చెప్తానమాట. మీరు చేయవలసినది ఏం లేదు. నిన్న కానీ మొన్న కానీ మీకు ఏమన్నా అమౌంట్ అయితే వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ అమౌంట్ అయితే రాకపోతే మీది ఏ జిల్లా, అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి తప్పకుండా. అలానే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మిగతా రైతు సోదరులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట రైతు బంధు అమౌంట్ గురించి. అలానే ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా విషయంలో మనకు ఇక్కడ ఏమని కోరుతున్నారంటే, రైతు భరోసా మనకు ప్రభుత్వం ఏమని చెప్పింది, 5 ఎకరాల వరకే ఇస్తామని చెప్పింది. కానీ దాన్ని ఏమంటున్నారంటే 10 ఎకరాల వరకు పెంచండి అని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారంట. దాని గురించి ప్రభుత్వం స్పష్టత అయితే ఇస్తామని చెప్పింది. ఈ 2 రోజుల్లో మీ అందరికీ దాని గురించి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అలానే ఇంకోటి వచ్చేసి రైతు బంధు అమౌంట్ విషయంలో ఏంటిదంటే, రైతు బంధు అమౌంట్ అయితే తప్పకుండా 20 ఎకరాల వరకు అయితే ఇస్తామని చెప్పింది. ఎకరానికి ఈ రైతు బంధు డబ్బులు మనకు తెలుసు 5,000 రూపాయలు. అలానే ఈ రైతు భరోసా వచ్చేసి 15,000 అనమాట. ఎకరానికి 15,000 కేవలం సాగు చేస్తున్న వాళ్ళకే. భూమి మీరు కనుక సాగు చేయకపోతే మీకు అమౌంట్ అయితే రాదనమాట. సాగు చేసే వాళ్ళకే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. అమౌంట్ కనుక మీకు రావాలంటే మీరు తప్పకుండా ఆ భూమిని అయితే సాగు చేయాలి, ఓకేనా. అలానే ఇంకోటి ఏంటి అంటే అప్డేట్, రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. రుణమాఫీ ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతూనే ఉంది. దాని గురించి ఈరోజు నేను ఒక వీడియో చేస్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ప్రస్తుతానికి అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా వాళ్ళకైతే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.